ఆయన అయిపోయారు మనతో. ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్తే. కృష్ణ గారు. తులసిరెడ్డి గారు, పాల్సారెడ్డి గారు చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్లో మేము శాంతి దూతలం, మాకేం తెలియదు, మేము మంచోళ్ళం కాబట్టి మా నాన్నని చంపిన వాళ్ళు, మా తాతని చంపిన వాళ్ళు బతుకున్నారు, నేను అందరినీ వదిలేశాను, నేను గట్టిగా ఉంటే వాళ్ళందరూ బతుకుండేవాళ్ళు, ఇట్లా మాట్లాడాడు కదా. అందుకే పార్థసారెడ్డి గారిని లైన్లో తీసుకున్నాను నేను. ఇప్పటివరకు మీరు విన్నారు కదా, ఇప్పుడే మీ పేరు కూడా ఎత్తారు, తులసిరెడ్డి గారికి తెలియదు ఏముంది ఇక్కడ అని. సో మీరేం చెప్తారు జగన్ రెడ్డి కామెంట్స్ మీద? అలాగే వివేక కావచ్చు, రాజారెడ్డి హత్య కేసు విషయంలో కావచ్చు, పరిటాల రవి హత్య కేసు కావచ్చు, ఇంకా చాలా పేర్లు చెప్పినారు ఆయన పార్థసారెడ్డి గారు, ఇంక్లూడింగ్ వంగవీటి మోహన్ రంగా గారి హత్య కేసు దగ్గర నుంచి చెప్పారు. సో మీ కామెంట్స్ ఏంటి సార్? సరే, వంగవీటి మోహన్ రంగా విషయం నాకు తెలియదు, కానీ మిగతా అన్ని విషయాలు వచ్చేసి ఆయన చెప్పినట్టన్నీ ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, అవన్నీ వాస్తవాలే. ఇక్కడ వారు చెప్పినట్లు ఆ పరంపర, రాజారెడ్డి గారి ఫ్రెండ్ పరంపర తీసుకుంటే విలేకరి, ఒక నారాయణ అనే ఒక విలేకరి, అతను టీడీపీ కార్యకర్త, ఆయన చంపిన దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా రాజారెడ్డి కిరాయింత పెట్టారని అప్పుడు అందరూ అనుకునేవాళ్ళు. తర్వాత టీడీపీ కార్యకర్త శివరాం రెడ్డి, ఇంతకుముందు పార్సారి గారు చెప్పినట్లు లింగాల మండలం పెద్దకూడలు కృష్ణారెడ్డి, అంటే లింగాల మండలము కన్నపాపాయపల్లి రఘురామరెడ్డి, తర్వాత ముందే చెప్పినట్టు వెంకటనరసయ్య, ముగ్గురాలగని యజమాని వెంకటనరసయ్య కోడూరు ప్రాంతంలో, తర్వాత పార్థసారథి రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం, పార్థసారథి రెడ్డి గారి తమ్ముడు వచ్చేసి ఉమామహేశ్వర రెడ్డిని చంపడం. కాబట్టి ఇవన్నీ అన్నీ ప్రజలందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో వచ్చేసి ఎప్పుడు నడినా ఈ చెట్టు తెలుస్తాయి కాబట్టి అన్ని వాస్తవాలు ఇవన్నీ. కాబట్టి ఆయన ఏదో నోబెల్ ప్రైజ్ అర్హులైనట్టుగా శాంతి బహుమతికి చెప్పడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. వచ్చేసి అది ఆత్మస్తుతి, పరనింద. అదే అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రయత్నం నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు వస్తున్న జనరేషన్కి, యంగ్ జనరేషన్స్కి ఆ పాత చరిత్ర అంతా ఎవరికి తెలియదు కదా. నేను మంచోడిని అని చెప్తే వీళ్ళు నమ్మేస్తారు. అయ్యో పాపం వాళ్ళ తాతను చంపినారు, వాళ్ళ నాన్న ఎంత మాట అన్నాడంటే, వాళ్ళ తండ్రి గారి మృతి మీద కూడా అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అంట 3-4 రోజుల ముందు కామెంట్ చేసినాడంట అసెంబ్లీలో, నువ్వు ఎట్లా వస్తావో చూస్తా అసెంబ్లీకి, అందుకని అనుమానాలు ఉన్నాయి దాని మీద కూడా. వివేకానంద రెడ్డి గారి హత్య కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే జరిగిందని. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక బాధితుడు, జగన్మోహన్ రెడ్డి ఒక డిసీజ్డ్, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అంతా పాపం వీళ్ళందరి చేతిలో బాధపడిన ఫ్యామిలీ అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వాలని ట్రై చేస్తున్నట్టు కనపడుతుంది. తులసిరెడ్డి గారు, ఈ జనరేషన్స్కి మీరు ఏం చెప్తారు? వాస్తవాలు చేయాలి కదా. లేకపోతే మీరు చెప్పినట్లు జనరేషన్ గ్యాప్ వచ్చేసి ఇప్పుడు రాజారెడ్డి హత్య ఇప్పుడు 1998, అంటే ఇప్పుడు 28 సంవత్సరాలు. కాబట్టి జనరేషన్ గ్యాప్ వచ్చినప్పుడు తెలియదు. ఇప్పుడు పార్థసారథి గారు చెప్పినట్లు ఆ కేసుకు సంబంధించి 96లో పార్థసారథి మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఆయన అన్ని వివరాలు చెప్పాడు. కానీ 96 తర్వాత 98 దానికి ఏమనుకోవచ్చు, పార్థసారథి అనుచరులు కావచ్చు, ఇంకోటి జరిగింది. ఆ కేసులో 10 మంది మొత్తం వచ్చేసి జీవిత ఖైదు అనుభవించి వచ్చారు. దాంట్లో అన్నారెడ్డి సాంబశివారెడ్డి, అన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, పల్లె వెంకటరామరెడ్డి, అన్నారెడ్డి లక్ష్మిరెడ్డి, వడ్డారపు వేమయ్య, పేర్ల శేషారెడ్డి, పేర్ల రామకృష్ణారెడ్డి, పేర్ల సోమశేఖర్ రెడ్డి, పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డి, రాగిపిండి సుధాకర్ రెడ్డి. వారు చెప్పినట్టు చాలా మంది వీళ్ళకి సంబంధం లేని వ్యక్తులు కొందరు అయితే కదా, కొందరు ఇక ఉండొచ్చు, కొంత సంబంధం లేని వాళ్ళు జీవిత ఖైదు అనుభవించి వచ్చారు. పేరు రామాంజనేయ రెడ్డి. కాబట్టి వీళ్ళు కడప, అనంతపురం జైళ్ళలో వచ్చేసి జీవిత ఖైదు అనుభవించి రిలీజ్ వచ్చారు. కాబట్టి ఏదో వాళ్ళ పాపం వదిలేసినట్టు, ఇంకా మిగతా అని చెప్పారు, ఆయన లైసెన్స్ రద్దు చేసినట్టు. ముందు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిన 96 దీనికంటే ముందే జరిగింది కదా. కాబట్టి ఇవన్నీ ఆ పరంపరలో ఆయన సంబంధించి పార్థసారథి గారు అన్ని వివరాలు చెప్పారు. మిగతాయి కూడా వచ్చేసి అనేకము వెంకటనరసయ్య కానుంటి, స్టార్టింగ్ కానుంటి, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఇంకా రాజశేఖర రెడ్డి విషయంలో విజయమ్మ గారు ఏం చెప్పారు, ఆ రోజు నేను పోవద్దని చెప్పాను, మేఘాలు వచ్చేసి కుమ్లో నింబస్ మేఘాలు ఉన్నాయి, పోవద్దని చెప్పాను, ఆయన పోయినాడని చెప్పేసి విజయమే వచ్చేసి దానికి కారణం వచ్చేసి ప్రకృతి అని చెప్పేసి ఆవిడే చెప్తా ఉంటే, మళ్ళీ ఆ రోజు వచ్చేసి రిలయన్స్ అంబానీ మీద నిందలు మోపి మళ్ళీ రిలయన్స్ అంబానీ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి పరిమళనత్వానికి రాజశేఖర్ చెట్టు ఇవ్వడము. కాబట్టి ఇది పదవి కోసం ఏమైనా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలను ఆడతాడు,
తర్వాత వచ్చేసి ఏమైనా చేస్తాడు. రైట్. పార్థసారథి గారు, జగన్మోహన్ రెడ్డిని మరి గుడ్డిగా నమ్ముతున్నారో అభిమానంతో నమ్ముతున్నారో, సరే ఎవరికైనా అభిమానులు ఉంటారు, దాన్ని మనం అడగట్లేదు. కానీ ఆయనని నమ్మే యంగ్ జనరేషన్స్ కానీ లేకపోతే ఆయనను గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఇప్పుడు ఆయన చెప్పే మాట నిజమనుకునే ప్రమాదం ఉంది కదా, వాళ్ళకి ఆ జనరేషన్ కానీ అభిమానులకు కానీ మీరేమైనా చెప్తారా? చెప్పాల్సింది సార్, ఖచ్చితంగా పెద్ద ఆయన తులసిరెడ్డి సార్ చెప్పిన దానికి మీ దాంతో ఏకీభవిస్తాడు. కొత్త తరానికి ఏం తెలియదు. అదీగాక ఇప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ తప్ప హిస్టరీ ఇవన్నీ లేవు. కరెక్టే. తెలుసుకునేదానికి పాత రోజుల్లో అయితే హిస్టరీ ఉండేది, బిఏ కూడా ఎక్కడా లేదు. అందుకే నా కొడుకు బిఏ చేర్చాను బెంగళూరులో. చరిత్ర తెలియదు కాబట్టి నమ్మేదానికి అవకాశం ఉంది, ఇతనంతా శాంతి ప్రియుడు అని చెప్పి. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని భీకరంగా ప్రతి కార్యకర్త లీడరు సాయి చేసుకొని పోకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించి జనంలోకి తీసుకొని పోతే తప్ప వీలు కాదు. కరుడుగట్టిన దుర్మార్గుడు సార్. గొర్రెను కషాయవాడు ఏ విధంగా కోస్తాడో విచక్షణ లేకుండా రాజశేఖర రెడ్డి, రాయారెడ్డి, జగను, వివేకానంద రెడ్డి కూడా సామాన్యుడు కాదు, బతుకునే వాళ్ళ పక్కే పోయేవాడు, ఇక్కడ వచ్చేవాడు ఏం కాదు. వాళ్ళ సామ్రాజ్యాన్ని అంతా సెటరేట్ చేసినాడు వివేకానంద రెడ్డి. అట్లా చిన్న ఆయన్నే చంపినారంటే ఇక ప్రజలు తెలుసుకోలేకపోతే ఏం చేస్తాం? జంజీ ఇవన్నీ వచ్చాడాయి. ఇటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినారు. కాబట్టి కొత్త తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది సార్.